బ్యూటీ తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ అవకాశాలతో పాటు వచ్చిన ఏ చిన్న ఛాన్స్ కూడా వదులుకోవడం లేదు. అవసరం మేర గెస్ట్ అపిరియన్స్ ఇస్తుంది. ఐటెం పాటల్లో సత్తా చాటుతోంది. భాషతో సంబంధం లేకుండా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ తమన్నా ఉంటుందని నిరూపిస్తుంది. మరోవైపు ఫిట్నెస్ విషయంలోనే అమ్మడు అంత కేరింగ్ తీసుకుంటుంది. నిత్యం వర్కౌట్లు, యోగా లాంటివి క్రమం తప్పకుండా చేస్తుంది. మిల్క్లో ఆ మెరుపుకి అసలు కారణం అదేనన్న సంగతి తెలిసిందే. అలాగే అమ్మడు మంచి ఫుడీ అని కూడా తాజాగా రివీల్ చేసింది. గుల్బర్ బ్లాగ్స్లో అనే ఇన్స్టా పేజ్ని నెటిజన్లతో పంచుకుంది. ఇందులో ఫుడ్ ఐటెంలు వెంటనే చేంజ్ చేస్తూ ఉంటుంది. మోమోస్, ఐస్ క్రీమ్స్, బర్గర్స్, చాక్లెట్స్, హాట్ డాగ్ ఇలా అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. మీ మైండ్లో ఏం రన్ అవుతుందని ఎవరైనా అడిగితే నేను ఇదే చెబుతానని ఫుడ్పై తనకున్న ఆసక్తిని చెప్పకనే చెప్పింది. ఇది పూర్తిగా నిజమని ఖచ్చితంగా చెప్పింది. అలాగే ఫుడ్ విషయంలో ఏమాత్రం రాజీ పడనంది. ఫిట్నెస్ కోసం ఇష్టమైన ఆహారం వదులుకోను, కడుపు నిండా లాగించేస్తా, కానీ అందుకు తగ్గట్టు వ్యాయామం చేస్తా, క్యాలరీలు కరిగిస్తా, శాకాహారం ఎక్కువగా తీసుకుంటానని, ఎక్కువగా మంచినీళ్లు తాగుతానని తెలిపింది. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ఇటీవలే బ్యాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తమిళ్లో బాగానే ఆడింది. ఇందులో అమ్మడు 2 పిల్లల తల్లిగా నటించింది. ఇంతవరకు మామ్ పాత్రను తమన్నా పోషించలేదు. తొలిసారి ఆ తరహాలో పాత్రలోనూ కనిపించింది. ముచ్చట తీర్చుకుంది. ప్రస్తుతం వేద, శ్రీ 2, ఒడిదల రైల్వే స్టేషన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాక కొత్త ప్రాజెక్టులో క్యూలో పెట్టింది.